అంటే కుల ఉద్యమాల్లో కూడా మీరు చురుగ్గా పాల్గొన్నారు, దండోరా ఉద్యమాలు పెద్ద ఎత్తున చేశారు, దండోరాల తరఫున ప్రజా కోర్టులు కూడా ఏర్పాటు చేశారు కదా మీరు. ఇప్పుడు దండోరా ఉద్యమంలో ఉన్నప్పుడు నేను చేయనంటూ పని అంటూ లేదండి. తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఎక్కడ ఏం జరిగినా లేవని నేను అంటే 24 గంటలు అందులోనే పనిచేశాను. అంటే ఫుల్ టైమర్ నేను, రాత్రి పోవాలి నాకు అదే పని. అంటే నాకు ఇంక నేను ఇంటికి వెళ్ళడము, నా ఇంటికాడ ఉండడం అనేది కాదు కదా. నేను దండోరా ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నాను. అంటే దండోరా ఉద్యమంలో సీరియస్గా పనిచేస్తూ ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్న స్టేట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను. అదే సమయంలో మా దళిత వర్గాలను హత్యలు చేసిన కాడ, మా దళిత వర్గాలను అణిచివేసిన కాడ నేను మాదిగ దండోరా ఉద్యమ బ్యానర్ మీద ఉన్నా, మాలలకు అన్యాయం జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా దండోరా ఉద్యమం అండగా నిలబడేది. దండోరా సైన్యాన్ని నేను అండగా నిలబెట్టేవాడిని, అండగా నిలబెట్టి ఆ ప్రజల సమస్యలను పరిష్కారం చేసేవాడిని. ఆ రకంగా ముందుకు సాగుతున్న సమయంలో ఇదే మెదక్ జిల్లా రామాయంపేట అనే గ్రామం, రామాయంపేట అనే మండలం, నస్కల్ అనే విలేజ్లో మైసయ్య అనే ఒక ఎంఏ చదివిన మాదిగ విద్యార్థి, మాదిగ యువకుడు, నిరుద్యోగి, అతడు దండోరలో పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తిని వ్యక్తిగత కక్షలతోన అక్కడ అతన్ని హత్య చేసిండు పీపుల్స్ వారు హత్య చేస్తే, పీపుల్స్ వారు హత్య చేసింది కనుక జనశక్తి దాని మీద సానుభూతి సంపాదించుకోవాలని జనశక్తి నాయకులు మా పార్టీకి సంబంధించుకున్నాడని వాళ్ళు ప్రకటన చేశారు. ఎవరిని? మైసయ్యను. వాస్తవానికి మైసయ్య పనిచేస్తుంది దండోరలో, అంబేద్కర్ సంఘాల్లో. కానీ జనశక్తి వాళ్ళు ఏం చెప్పారు? మా సంఘానికి సంబంధించుకున్నాడు అన్నారు. పీపుల్స్ వారు ఏమన్నది, ఎందుకు చంపావని చెప్పేసి అని అడిగితే వాడు ఇన్ఫార్మర్, పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడారు. కనుక పోలీస్ ఇన్ఫార్మర్ ఎట్టయిండో పీపుల్స్ వారు చెప్పాలి. నీ సంఘానికి సానుభూతి పరుడని చెప్తున్నావు నువ్వు, జనశక్తి నాయకుడివి, నీవు నిజం చెప్పాలి. రండి మీరిద్దరు బహిరంగ చర్చకు అని చెప్పేసి అని ప్రజాకోర్టుకు మా నాయకుడు మందకృష్ణ మాదిగ ఆ రోజు పిలుపునిచ్చడం జరిగింది. అది 2-3 నెలలు బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంట్లో ప్రజా సంఘాలు బాలగోపాల్ గారే కానీ, అరగోపాల్ గారే కానీ, తర్వాత గద్దరే కానీ, వీళ్ళందరూ కూడా చాలా కాంప్రమైజ్ చేయడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేసినా అప్పుడు రాజీలేని పోరాటం చేశాం. పీపుల్స్ వార్ అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ జిల్లా కార్యదర్శి వాళ్ళు కూడా పత్రికలలో మాట్లాడారు, మాకు స్వేచ్ఛ లేదు కదా, మేము బహిరంగ రాలేము, కనుక మీరే రండి, మేము అవసరం అనుకుంటే మాట్లాడతామంటే అవసరం లేదు, మేము మీ దగ్గర రావడం కాదు, మా దగ్గరికే మీరు రండి అని చెప్పేసి ఒక 5,000 మందితో నస్కల్ గ్రామంలో ప్రజాకోర్టు నిర్వహించాం, దండోరా ప్రజాకోర్టు నిర్వహించాం. మందకృష్ణ మాదిగ గారు అనౌన్స్మెంట్ చేసి ప్రకాశం జిల్లా పోతే ఆ ప్రజాకోర్టును నడిపిన వ్యక్తి నేను. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ఇక్కడ పీపుల్స్ వారు జరగలేదు, సెల్ఫ్ వారు జరిగింది, వ్యక్తిగతమైన హత్యలు జరిగినాయి ఇక్కడ, కనుక వాళ్ళ మీద చర్య తీసుకుని అంటే పీపుల్స్ వారే ఆ రోజు కేంద్ర నాయకత్వమే ఆలోచన చేసి దళితుల విషయంలో ఏదైనా తప్పు జరిగిందని కానీ మనకు సమాచారం ఉంటే 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచన చేసి చర్య తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ ప్రీలైన్లోనే రాసుకునేటట్టుగా నేను ఆ రోజు దండోరా ఉద్యమంలో పనిచేయడం జరిగింది. అటువంటి అంటే నేను ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుంది పీపుల్స్ వారు కానీ, ఇంకెందుకు చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో నక్సలైట్స్ అని చెప్పేసి అని పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఎన్కౌంటర్స్ చేస్తారని చెప్పేసి అని నక్సలైట్ పోలీసు వాళ్ళని టార్గెట్ చేసి పోరాటం చేస్తే, ఇదే మహబూబ్నగర్ జిల్లాలో జగన్ అనే ఎస్ఐ పైని చంపుతామని చెప్పేసి అని పోలీసులు నక్సలైట్ టార్గెట్ చేస్తే, లేకపోతే ఒక ప్రజాప్రతినిధి దళితుడిని, ఒక ఎంపీటీసీని నక్సలైట్స్ అకారణంగా చంపేస్తే, వీళ్ళపైన మీరు చేస్తున్న యుద్ధము పోలీసుల మీదనా లేకపోతే భూస్వాముల మీదనా, ఇది ఏందని చెప్పేసి అని దాని మీద కూడా ప్రజాకోర్టు పెట్టడం జరిగింది. ఆమనగల్లులో నేను ప్రజాకోర్టు పెట్టాను పీపుల్స్ వారి మీద. మీరు ఎవరిని చంపుతున్నారు? మీరు దళితులనా లేకపోతే పేదలనా లేకపోతే పోలీసు వాళ్ళు కూడా దళిత వర్గాలు ఉన్నాయి, పేద వర్గాలు ఉన్నాయి, పొట్టకుట్టు కోసం పోలీసులు నౌకరు చేస్తారు, కనుక వాళ్ళని మీరు కూడా చంపడం అనేది కూడా తప్పు, కనుక అటువంటి చర్యల గురించి మీరు పాల్గొనొద్దని చెప్పేసి అని కూడా పీపుల్స్ వారి మీద ప్రజాకోర్టులు పెట్టిన సంఘటనలు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయిన పరిస్థితులు అనేది నా జీవితంలో రాలేదండి.